శుక్రవారం రోజున మర్చిపోకుండా వంటగదిలో 7 తర్వాత ఇదొక్కటి పెట్టి చూడండి. అలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా జీవితం మారిపోతుంది. ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. కాబట్టి ఏంటంటే గ్యాస్ పొయ్యి కింద ఇదొక్కటి పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు కూడా మీకు ఉండేటువంటి చెడు మొత్తం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అందువలన శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ నియమాలు ఆచరించుకుంటూ గ్యాస్ పొయ్యి పక్కన ఇదొక్కటి పెట్టుకుంటే చాలండి. తెల్లవారేసరికి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పాలి. మీకు కావాల్సిన సంపద కూడా ఇస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. ఈ పరిహారం మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి సుఫలితం వస్తుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందని చెప్పాలండి. ఇంక విషయం వస్తే శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ నియమాలు ఆచరించండి. మన వంటగదిలో అయినా సరే, ఇంటి గుమ్మం దగ్గర అయినా సరే ఈ నియమాలు ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారాలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాము, పూజిస్తాము. అలానే కాకుండా ఇంటిని వాకిలిని శుభ్రపరుచుకుంటాము. గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి స్టవ్కి కూడా చక్కగా కుంకుమ పసుపు కుంకుమలతో ఉంటాము. స్టవ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ ఏంటంటే రోజు చేయనప్పటికీ శుక్రవారం రోజు ఖచ్చితంగా నియమాలన్నీ ఆచరిస్తాం. మనం ఊర్లలో చూసుకున్నట్లయితే శుక్రవారం పూట మనం చక్కగా పొయ్యిని అలకటం, ముగ్గు పెట్టుకోవడం అవన్నీ చేస్తాం. అలా చేస్తే ఆ ఇంటికి కళే వేరుగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ఇంటిని ఇష్టపడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ పొయ్యిని మనం ఎంత నీట్గా పెట్టుకున్నా, అలానే కాకుండా కొన్ని నియమాలు పాటించి ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చెప్తారు. కొన్ని వంటగదిలో అండి ఇప్పుడున్న మన సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా తిన్న గిన్నెలు కానీ, అలా పెట్టుకున్న కంచాలు, గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా. అవి అప్పటికప్పుడు శుభ్రం చేసుకోము, అలానే పడేస్తుంటాం. ఆ విధంగా పట్టేయడం వల్ల ఏంటంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దానివల్ల మనం చాలా వరకు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటామండి. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు కూడా మనకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో చెడు ఉన్నప్పుడు ఏంటంటే జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది. జ్యేష్ఠాదేవి నివసించింది అంటే ఇంటిని ఆమె ఎప్పుడూ కూడా గందరగోళంగా ఉంచడానికి ఇష్టపడుతుంది. జ్యేష్ఠాదేవి ఎప్పుడూ కూడా గొడవలు పెట్టడం, అలానే కాకుండా ఇబ్బందులకు గురి చేయడం అంటే చాలా ఇష్టమండి. అది లక్ష్మీదేవి మన ఇంటికి సంపద ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టడం ఇష్టం కాబట్టి జ్యేష్ఠాదేవి ఎప్పుడూ చెడు జరిగేలా చేస్తుందండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే వంటగదిని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మన వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో మన ఇంట్లో సంపాదన అంత బాగా పెరుగుతుందండి. మనం వంటగదిని నీట్గా ఉంచుకోవడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు రాదండి. పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే కాకుండా మనకి చాలా అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. అది చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు. దీంట్లో చెడు వాసన రావడము, అలానే కాకుండా వండిన పదార్థాలన్నీ మాడిపోవడం, ముఖ్యంగా వచ్చి శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది మాడకుండా చూసుకోండి. ఆ విధంగా మాడితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో అడుగు పెట్టదని శాస్త్రాలు చెప్తున్నాయి. మాడిపోకుండా జాగ్రత్త పడండి. మాడు వాసన ఇలాంటివి రాకుండా చూసుకోవటం, ఇంట్లో నెగిటివిటీ లేకుండా చూసుకోవటం, ఇంటి పరంగా బాగా కలిసొచ్చేలాగా చేసుకోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. మీరు ఏం చేయాలి అంటే చిన్న మట్టి ప్రమిద తీసుకోండి. చిన్న మట్టి ప్రమిద తీసుకుని పరిహారం చేయండి. దీంట్లో మనకి ఏంటంటే చక్కగా ప్రమిదనైనా సరే మీ దగ్గర ఏదైనా ఉంటే స్టీల్ ప్లేట్స్ అయినా పర్వాలేదండి. చిన్నవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా, చిన్న చిన్న మూతులు అవైనా పర్వాలేదండి. అవి తీసుకుని ఇంట్లో ఎప్పుడైతే చెడు ఉంది, చెడు వాసన వంటగదిలో వస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది, మంచి వంట చేసినా కూడా ఆ వంటకు రుచి రాదు, మా ఇంట్లో ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే శుక్రవారం తిది రోజున ఈ పరిహారం చేయాలని చెప్పి పండితులు చెప్తున్నారండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా పండితులు చెప్తున్నారండి. అందువలన ఖచ్చితంగా ఈ నియమాన్ని ఆచరించండి. రాళ్ళ ఉప్పు, చిటికెడు పసుపు, కుంకుమ, ఆవాలు ఇవి పోసిన తర్వాత మనం వంట చేస్తాం కదా, చేసేటప్పుడు 7 గంటలు దాటిన తర్వాత చేయండి. ఇవన్నీ ఒక పక్కకు సైడ్ను పెట్టుకోండి. కట్టెల పొయ్యినైనా వాడినా పర్వాలేదు, ఎక్కడైనా ఆ స్టవ్ దగ్గర కానీ కట్టెల పొయ్యి దగ్గర పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. దీన్ని సాయంత్రం మనం 7 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. పెట్టిన తర్వాత ఏంటంటే నైట్ అంతా అలానే వదిలేయాలి. దాన్ని కదిలించకూడదండి, తీయకూడదు. అలానే ఉంచి వదిలేస్తే ఏమవుతుందంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎప్పుడు చూసినా వంట మీరు ఎంత బాగా చేసినా, ఇబ్బంది పడుతున్నా, రుచి పచి లేకపోయినా, అలానే కాకుండా చాలా వరకు కూడా మాడు వాసన రావడం, చెడు వాసన దుర్వాసనలు
ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండడము ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడటానికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కానీ వంటగదిని ఎప్పుడూ నీట్గా సర్దుకొని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు తిన్న కంచాలు ఎప్పుడు అప్పుడే కడిగేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది, ఆ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే పూజ గది తర్వాత మన ఇంటికి ఇచ్చే స్థానం ఏదైనా ఉంది అంటే అది వంటగదేనండి. కాబట్టి వంటగది ఎంత బాగుంటుందో మన సంపాదన అంత పెరగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అదే వంటగదిలో ఎప్పుడూ కూడా నెగిటివ్ మొత్తం వంటగది నుంచే వస్తుందని చెప్తూ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తిన్న కంచాలు వండుకున్నవి కొంతమంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి టైం లేక పొయ్యి మీద మొత్తం పొంగిపోయి అవి మాడిపోయి అలానే ఉంటాయి. దాన్ని క్లీన్ చెయ్యరు. అలా పెట్టుకోకూడదు. అలా పెడితే మీకు ఇబ్బంది వస్తుంది. చెడే మీ ఇంటికి వస్తుంది కానీ మంచి మీ ఇంట్లోకి రాదు. చెడు వచ్చినప్పుడు చాలా అనర్థాలకు దారితీస్తుంది. చాలా వరకు కూడా ఇబ్బందులు, గొడవలు, ఇంట్లో ఐకమత్యం తరిగిపోతుంది. ఇంట్లో చాలా వరకు కూడా నువ్వంటే నేనెంత అని అయిపోతుంది. సంపాదన తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన చేతుల ద్వారా మనం చేసుకుంటూ ఉంటామండి. ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి వంటగదిని వీలున్నంత వరకు క్లీన్గా ఉంచుకోండి. రాత్రి మీరు క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా ఉదయం మనం లేచిన తర్వాత వంటగదిని ఒక్కసారికి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే స్టవ్ను కూడా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఏదైనా పొంగిపోతే వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకోండి. అలా కుదరని పక్షాన ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి. ఉదయం అయినా సాయంత్రం అయినా పొంగిపోయింది కానీ ఏదైనా మాడిపోయింది కానీ వెంటనే క్లీన్ చేసుకునేలా చూసుకోండి. ఈ విధంగా చేస్తే మంచిది. ఎందుకంటే ఇంటి ఇల్లాలు ఇంటిని బాగు చేయాలన్నా ఇల్లాల చేతిలో ఉంటుంది. ఇలా ఇంటిని పడగొట్టాలన్నా ఇల్లాల చేతిలో ఉంటుంది. ఇంటిని నిలబెట్టి ఆదాయాన్ని పెంచాలన్నా అది ఇల్లాల చేతిలో ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనం ఎంత నీట్గా ఉన్నా సరిపోదు. మనతో పాటు మన ఇల్లు కూడా అంతే నీట్గా ఉండాలి. వంటగది మాత్రం ఎప్పుడు చిందరవందరగా ఉండడం, సిక్కులో చెడు వాసన రావడం ఇలాంటివి కాకుండా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే చక్కగా మీరు పాటించుకున్నట్లయితే చక్కగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, చక్కని అభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ లేకపోతే తిన్న అంట్ల బుద్ధి నుంచి సాయంత్రం వరకు అలానే పెట్టి బారెడు పొద్దెక్కిన తర్వాత గిన్నెలు తోయటం అలా చేయొద్దండి. చక్కగా శుక్రవారం ఎంత లేనివారైనా సరే నార్మల్గా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి రావాలి అనుకుంటే శుక్రవారం పైకి చక్కగా కుంకుమ పసుపులతో బొట్లు పెట్టుకుంటారు, ముగ్గులు వేసుకుంటారు. అలానే కాకుండా పాలను పొంగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందన్న భావన. కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలంటే ఇలా చేయండి. తర్వాత మన పరిహారం చెప్పాం కదా, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఎంత మంచి వంట చేసినా మాడిపోతుంది, ఎంత ట్రై చేసినా మాడిపోతుంది, ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా మాడిపోతుంది, రుచి రాదు, ఎందుకు రాదో తెలియదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, మాకు వీలు లేక ఎలా పడితే ఆయిల్ వేసుకుంటాం, బొద్దుంకలు వస్తుంటాయి, చెడు వాసన వస్తూ ఉంటుంది, అలానే వంటగదిని చేస్తుంటేనే మాకే చిరాగా కలుగుతూ ఉంటుంది, ఉండాలి అంటే మాకు కాసేపు కూడా వీలు కాదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పని చేసుకునే మంచి రిజల్ట్ వస్తుంది. వంట అనేది మాడిపోదు. ఎందుకంటే ఇంట్లో జ్యేష్ఠదేవి ఉంటే వంట మాడిపోతుంది. నెగిటివ్గా ఉంటే ప్రతిదీ కూడా దగ్గరుండి చేసినా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. అలా మాడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ నియమం పాటించండి. ప్రమిదని కానీ ఒక పేపర్ని కానీ లేకపోతే ఒక ప్లేట్నైనా తీసుకుని గుప్పెడు కళ్ళు ఉప్పు తీసుకోండి, రాక్ సాల్ట్ అది పోసేసుకుని చిటికెడు పసుపు కుంకుమ దాంట్లో చిటికెడు ఆవాలు వేసి 7 తర్వాత స్టవ్ పక్కన పెట్టండి. నైట్ మొత్తం ఉంచేసి మార్నింగ్ తీసేసి ఒక చోట పడేయండి. ఆ విధంగా చేయటం వల్ల మనకు అద్భుత ఫలితం వచ్చి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. చాలా మంచి రిజల్ట్ రావడానికి అద్భుతమైన పరిహారం అని పండితులు చెప్తున్నారండి. ఇంకొక పరిహారం ఏంటంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తొలగిపోయి లక్ష్మీదేవి ఇంటికి రావడానికి ఉపయోగపడే హారం ఇది నీళ్ళ పరిహారం. గాజు గ్లాస్లో నీటిని తీసుకుని ఇది కూడా చేయొచ్చండి. దాంతోపాటు ఇది కూడా చేయటం వల్ల ఏంటంటే చెడు తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, చెడు నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. గాజు గ్లాస్ తీసుకుని అందులో నీళ్ళని పోసి లవంగాలను వేసి చక్కగా ఏంటంటే వంటగదిలో ఒక మూల పెట్టండి. మూలను మాత్రమే పెట్టండి. కింద పెట్టినా పైన పెట్టినా ఎక్కడ పెట్టినా సరే ఆ నీళ్లు కింద పడకుండా చూసుకోవాలి. 7 దాటిన తర్వాతే చేయాలండి. 7 దాటిన తర్వాత మనం వంటగదిలో ఇలా నీళ్ళని పెట్టుకుంటే చాలా మంచిది. లవంగాలు వేస్తున్నామంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం, నీళ్ళు గంగాదేవిగా భావింపబడతాయి, చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ చెడుగా అట్రాక్ట్ చేసేస్తాయండి.
మీ ఇంట్లో చెడు దుర్వాసన వస్తుంది, ఇలా జరుగుతున్నాయి, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నాము అని చెప్పి బాధ నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడేటువంటి పరిహారం. అందువలన ఆచరించండి. ఆచరించి మంచి ఫలితం అనేది పొందండి. అద్భుత ఫలితం అనేది వస్తుంది. తెల్లారిన తర్వాత ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోసేయండి, కానీ తులసి చెట్టులో మాత్రం పోయొద్దు. అలా పోస్తే మనకే తిరిగి పాపం తరుగుతుంది. కాబట్టి అలా చేయండి. ఖచ్చితంగా నియమాన్ని ఆచరించండి. ఖచ్చితంగా శుక్రవారం ఏంటంటే మన గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి రూపంగా, లక్ష్మీదేవిగా భావించి మనం కుంకుమ పసుపులతో బొట్లు పెట్టుకోవాలి. ముగ్గులు వేయకపోయినా పర్వాలేదు, బొట్లు పెట్టుకుంటే సరిపోతుందండి. గడపను ఎంత బాగా పూజించుకుంటామో గ్యాస్ పొయ్యిని కూడా అంత బాగా పూజించుకోవాలి. కాబట్టి ఇలా ఆచరించిన నియమాలు చూసుకొని ఇంట్లో ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వంటగది ఎంత చక్కగా ఉంటే ఆదాయం అంత బాగా వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. అందువలన ఆచరించండి. మీ ఇంట్లో ఉండేటువంటి కష్టాలన్నీ తొలగించుకోండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.